రామలక్ష్మి, శౌర్య ఇద్దరూ ఒక్కటవుతూ ఉంటే అప్పుడే పాప ఏడుపు వినిపిస్తుంది. ఎందుకు పాప అలా ఏడుస్తోంది అని రామలక్ష్మి, శౌర్య ఇద్దరూ ఒక్కసారిగా పరుగులు పెడుతూ కిందికి వస్తారు. ఏంటి ప్రశాంత్, ఏమైంది? పాప ఏడుస్తూ ఉంటే పాలు పట్టించాలి కదా, అస్మిత ఎక్కడా అని రామలక్ష్మి అడుగుతూ ఉంటే పాలివ్వకుండా తన పాటికి తాను లాన్లో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంది వదిన. ఎంత చెప్పినా కూడా ఇవ్వటం లేదు అని ప్రశాంత్ చెప్తాడు. ఉండి ఇలా ఇవ్వు అని రామలక్ష్మి పాపని ఎత్తుకొని, అస్మిత, పాప ఏడుస్తుంటే నీకు చెవులు లేదా అని రామలక్ష్మి నిలదీస్తూ ఉంటే, చస్తే చావుని, నాకెందుకు, నేను చెప్పిన పని మా నాన్న చేస్తానంటేనే నేను దానికి పాలిస్తాను అని అస్మిత అంటోంది. దాంతో వాళ్ళ అమ్మ నాన్నకి చాలా కోపం వచ్చి, అసలు నువ్వు మా కడుపున చెడబుట్టావు, నేను చంపి పడేస్తే పీడ పోతుంది అని కోపడుతూ ఉంటారు. అలా మాట్లాడకండి అని రవీంద్ర రామలక్ష్మి సర్ది చెప్తూ ఉంటారు. అస్మిత, ముందు పాలివ్వు అని రామలక్ష్మి ఎంత బతిమలాడుతున్నా కూడా, నేను చెప్పిన పని మా నాన్న చేస్తేనే నేను పాలు ఇస్తాను, పాప పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం కూడా నా పేరు మీదకి మార్చాలి, అప్పుడే నేను పాలిస్తాను, లేకపోతే ఇవ్వనని అస్మిత తెగేసి చెప్తోంది. నువ్వేం ఇవ్వని అవసరం లేదని ప్రశాంత్ అంటుంటే, ప్రశాంత్ అలా మాట్లాడకు అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. లేదు, నేను రాసివ్వను, రాసిస్తే ఏం జరుగుతుందో నాకు చాలా బాగా తెలుసు అని అస్మిత వాళ్ళ నాన్న అంటారు. చూడండి, ఇప్పుడు పాప ప్రాణాలు మనకు ముఖ్యం, ముందు మీరు రాసిస్తానని చెప్పండి అని రామలక్ష్మి బతిమలాడడంతో, అలాగే రాసిస్తాను, ముందు పాలివ్వవే అని అతను చెప్తాడు. చూడు, మా నాన్న ఆస్తి నా పేరు మీద రాస్తానని చెప్పారు, అందుకు మీరందరూ సాక్ష్యం, గుర్తు పెట్టుకోండి, ఇలా ఇవ్వు, పాపకి పాలిస్తాను అని అస్మిత పట్టుకు వెళ్ళి పాలు ఇస్తూ ఉంటుంది. తరువాత రామలక్ష్మికి, అమ్మ, నేను గంగాధర్ శాస్త్రిని మాట్లాడుతున్నాను అంటూ అతను ఫోన్ చేయటంతో, మీరా అని రామలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది. చూడండమ్మ, మీరు సిన్సియర్గా ఆ గుళ్ళో జరుగుతున్న కుట్రల్ని బయట పెట్టాలని ప్రయత్నిస్తున్నారని నాకు అర్థమైంది. నేను చెప్పిన ప్లేస్కి రెండమ్మ, మీకు కావలసిన సహాయం చేస్తానని అతను చెప్పడంతో రామలక్ష్మి తాళపత్ర గ్రంథాలను పట్టుకొని అతని దగ్గరికి వెళ్తుంది. వాటిని అతని చేతిలో పెట్టి అందులో ఏం రాసి ఉందో చదవమని చెప్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే వాసుదేవ్ మనుషులతో, రౌడీలతో అక్కడికి వస్తాడు. రామలక్ష్మి చేతిలో ఉన్న ఆ తాళపత్ర గ్రంథాలని లాక్కుని రామలక్ష్మికి రివాల్వర్ని గురి పెట్టేస్తారు. దాంతో రామలక్ష్మి చాలా షాకింగ్గా, కోపంగా గంగాధర్ శాస్త్రి వైపు చూస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు తాళపత్ర గ్రంథాలని పోగొట్టుకున్నట్లేనా, లేకుంటే శౌర్య వచ్చి కాపాడుతాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.